నెక్స్ట్ ప్రాణం తీసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ అట. బెల్లపు సిద్ధన్న, ఆయన మాజీ మావోయిస్టు. 1997లో ఉద్యమంలో అప్పటి పీపుల్స్ వారు, ఇప్పటి సిపిఐ మావోయిస్టు ఉద్యమంలో చాలా కాలం పనిచేసిండు. చాలా కాలం పనిచేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నప్పుడు కొంతమంది మావోయిస్టుల కారణాలకు కొంతమంది కోవర్టులు కారణమయ్యారు. అప్పుడు జరిగినటువంటి 46 ఏళ్ల క్రితము ఏం జరిగింది, కొంతమంది మావోయిస్టులను మానాల అడవులు అని అక్కడ రెండు ఘటనలు జరిగినాయి. ఆ ఘటనలో కోవర్టులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పోలీసులు వచ్చి ఆ మావోయిస్టులను చంపేసారు. సో అప్పుడు పార్టీ పీపుల్స్ వారు ఏం చేసిర్రు, ఆ కోవర్టులను చంపాలే అని పార్టీ నిర్ణయిస్తే ఆ నిర్ణయంలో భాగంగా మాజీ మావోయిస్టు సిద్ధన్న అప్పుడు పీపుల్స్ వారిలో పనిచేస్తుండో ఆయన పోయి ఆ కోవర్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని చంపుతాడు. చంపిండు, అయిపోయింది. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఆ సిద్ధన్న కూడా లొంగిపోయిండు, ప్రజలలోకి వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నేతగా రాజన్న సిరిసిల్లలో ఉన్నాడు. ఇట్లా నడుస్తున్న తరుణంలో ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్ వచ్చి మాజీ మావోయిస్టుల ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూలు తీసుకుంటున్న క్రమంలో మాజీ మావోయిస్టులుగా ఇప్పుడు జీవితం, మావోయిస్టుగా అప్పుడు జీవితం ఏం జరుగుతుంది అని చర్చించుకుంటున్న క్రమంలో అప్పుడు చేసినటువంటి ఘటనలు కూడా చెప్తున్నారు. అప్పుడు ఉద్యమంలో ఏం చేసిర్రు, తుపాకీ పట్టుకోవడానికి కారణాలు ఏంది, ఎవరెవరిని చంపినావు, ఎక్కడ చంపినావు అని అడిగినప్పుడు వాళ్ళు మరి ఆ కెమెరా ముందు ఉత్సాహంగా నేను పలానాన్ని చంపినా అక్కడ ఇది చేసినాం అది చేసినాం అని చాలా చెప్తున్నారు. అవన్నీ పోలీసులు రికార్డు కూడా వేసుకుంటున్నారు. ఇట్లా చంపినాం అని చెప్పేసి ఆ కెమెరా ముందు చెప్పడం, అది ఈగో ఫీల్ కావడం, పెద్దరికంగా ఫీల్ కావడం, నాకు క్రేజ్ పెరుగుతుంది అనుకోవడం, ఇట్లా జరుగుతున్న క్రమంలో ఆ ఇంటర్వ్యూ చూసిండట. సిద్ధన్న ఇచ్చిన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూను ఒక వ్యక్తి చూసిండు, సంతోష్ అనే వ్యక్తి చూసిండు. చూసి ఈయనతో స్నేహంగా ఉంటున్నాడట సిద్ధన్నతోటి. అన్న నీ ఇంటర్వ్యూ చూసినా, నువ్వు మంచి తోపువి, నేను అనుచరునిగా ఉంటా, మనం ఇద్దరం స్నేహంగా ఉందాం, నువ్వు బాగా ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అని చెప్పేసి ఈయనతో స్నేహం చేసిండట. స్నేహం చేసి ఇక ఈయన ఊరికి ఆయన పోయినప్పుడు ఆయన ఎక్కడెక్కడ కలుసుకునేవాళ్ళు. మొన్న సిద్ధన్నను సిరిసిల్ల రాజన్న జిల్లా సంబంధించి ఒక అడవిలోకి తీసుకుపోయాడు. వేములవాడ దగ్గర ఏదో ఉంటుంది ఆ ఒక అడవిలాగా, అలా తీసుకుపోయాడు. తాగడానికో తినడానికో దేనికో తీసుకుపోయి అక్కడ పోయి ఒక బండరాయి తీసుకొని నెత్తిలో ఎత్తేసి చంపేసిండు. ఇదంతా మరి సంతోష్ ఎవరు అని పోలీసులు అని డైరెక్ట్ పోయి పోలీసుల దగ్గర లొంగిపోయిన తర్వాత పోలీసులకు అడుగుతున్న సమయంలో ఇంటరాగేషన్ ఏదో చెప్తున్న సమయంలో అడిగినాడు, ఎందుకు చంపినావు అంటే, ఆయన మా నాన్నని చంపిండు, మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు 46 ఏళ్ల క్రితం మా నాన్న చనిపోయిండు, ఆయన సిద్ధన్న మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు మా నాన్నని చంపిండు చంపిండని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఒక టీవీ ఛానల్కు యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిండు, అందులో ఆయనే ఒప్పుకున్నాడు మా నాన్నని చంపినా అని, కాబట్టి నేను చంపినా అని చెప్పిండట. అంటే యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల సిద్ధన్న చనిపోయిండు. ఇది కథ. అంటే ఎంత చూడండి. కాబట్టి మాజీ మావోయిస్టులు ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు మీరు గతంలో చేసిన ఇప్పుడు చెప్తే మీరు చేసినటువంటి ఎవరైతే కొంతమంది వేయబడ్డరో లేకపోతే ఏదైనా నష్టం చేయబడ్డరో ఆ నష్టానికి గురి కాబడినటువంటి కుటుంబాలు, పిల్లలు, మనమరాలు ఉంటారు. వాళ్ళతో మీకు థ్రెట్ ఉంటుంది. కాబట్టి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎట్లా పడితే అట్లా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.